రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడైతే టెక్నాలజీ అయితే అందుబాటులోకి వచ్చింది. ఎక్కువ శాతం రైతు మిత్రులు అయితే మనకైతే డ్రోన్స్ ద్వారానైతే రసాయన మందులు అయితే పిచికారీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. డ్రోన్ ద్వారా రసాయన మందులను స్ప్రే చేస్తున్నప్పుడు ఎలాంటి రసాయన మందులను పిచికారీ చేయడం ద్వారా మనకైతే రైతులకైతే అధికంగా లాభం ఉంటుంది, అలాగే అధికంగా పనిచేయడానికి అవకాశం ఉంటుందనే దాని గురించి అయితే మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఎవరైనా ప్రసాద్ అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్లో అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, దాదాపుగానైతే ప్రస్తుతం ఉన్నటువంటి అంటే మనకు ఈ హడావిడి జీవితంలో ఏమవుతుందంటే ఇంకోటి ఏంటంటే మనకు తక్కువ సమయంలో ఎక్కువ పని కావాలన్న ఉద్దేశంతో అంటే రిస్క్ కూడా తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో రైతు మిత్రులు అయితే మనకైతే డ్రోన్స్ ద్వారా అయితే రసాయన మందులు అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే మనం పెరుగుతున్నటువంటి వరి విస్తీర్ణంలో కూడా దీనికి ముఖ్యమైన అంటే పాత్ర అయితే డ్రోన్స్ అయితే పోషిస్తున్నాయని చెప్పవచ్చు అనమాట. అంటే ప్రస్తుతం అయితే మనకైతే వాటర్ అయితే ఎక్కువ అందుబాటులో ఉన్నవి, అలాగే మనకు సాగు చేస్తున్నటువంటి వరి పంట కావచ్చు, ఇతరత్ల పంటలు కూడా కావచ్చు, ఎక్కువ మోతాదులో ఉన్నాయన్నమాట సాగు చేస్తున్నారు. అయితే రసాయన మందులను స్ప్రే చేస్తున్నప్పుడు మనకు తక్కువ సమయం అంటే ఇంతకుముందు అయితే మనకైతే ఎక్కువ సమయం పడేదన్నమాట. కాకపోతే ఇప్పుడు మనకు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈ డ్రోన్స్ ద్వారా రసాయన మందులు స్ప్రే చేస్తున్నప్పుడు అంటే తక్కువ సమయంలో ఎక్కువ ఎకరాలను అయితే స్ప్రే చేస్తున్నారు అనమాట. అయితే రైతు మిత్రులు ముఖ్యంగా కొన్ని రకాల తప్పులు అయితే చేస్తున్నారు అనమాట. ముఖ్యంగా అయితే మనకైతే సిస్టమేటిక్ ఇన్సెక్టిసైడ్ లేదా ఫంగిసైడ్ని కాకుండా కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ లేదా ఫంగిసైడ్ని అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇవి స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే మనం డ్రోన్స్ అనేవి మనకు తక్కువ పరిమాణం అయితే ఉంటుందన్నమాట. 10 లీటర్ల నుంచి 20 లీటర్ల డ్రోన్స్ అయితే మనకైతే అందుబాటులో ఉన్నవి. అయితే మనకు ఒక ఎకరానికి సరిపోయేంత మందు ఆ 10 లీటర్లోనే పోయాల్సి వస్తుందన్నమాట. కాకపోతే ఏంటంటే మనం ఇంతకుముందు మనం ఈ పంపులు ఎత్తుకొని స్ప్రే చేసినప్పుడు, అలాగే మనకు వేరే ఇతరత్ర ఎక్విప్మెంట్స్ అందుబాటులో ఉన్నప్పుడు స్ప్రే చేసేందుకు మనకైతే అంటే 150 నుంచి 200 లీటర్ల నీటిని అయితే ఒక ఎకరాకి అయితే వాడడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఈ దశలో మనం ఈ కాంటాక్ట్ ఫంగిసైడ్ లేదా ఇన్సెక్టిసైడ్ మనం స్ప్రే చేసినప్పుడు ఇవి ఆకుల మీద పడినప్పుడు ఆ ఆకుల మీద భాగంలో ఉన్నటువంటి ఫంగిసైడ్ లేదా ఈ పురుగులు ఏవైతే ఉన్నాయో తాగుడు చర్య ద్వారా మాత్రమే పనిచేస్తుంది ఈ కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ అంటే. అందుకని రైతు మిత్రులు ఖచ్చితంగా సిస్టమేటిక్ ఇన్సెక్టిసైడ్ లేదా ఫంగిసైడ్ని స్ప్రే చేసినప్పుడు మాత్రమే పూర్తి రిజల్ట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ముఖ్యంగానైతే మనకు ఈ ఉదయం వేళలో కానీ ఈ సాయంత్రం వేళలో కానీ రసాయన మందును స్ప్రే చేస్తున్నప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు అయితే తీసుకోవాలన్నమాట. ముఖ్యంగా ఉదయం వేళలో స్ప్రే చేస్తున్నప్పుడు ఆకుల మీద ఎలాంటి నీటి బిందువులు లేనప్పుడు మాత్రమే ఈ డ్రోన్ ద్వారా రసాయన మందులను స్ప్రే చేయాలి. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే మనం అంటే కొద్దిమంది రైతులు ముఖ్యంగా అపోహ ఏముందంటే మనం డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తున్నప్పుడు ఆకుల మీద ఉదయం వేళలో మంచు ఉంటుంది, మనం స్ప్రే చేసిన మందు కిందికి వెళ్ళడం జరుగుతుంది, ఆకుల వరకు కూడా వెళ్ళడం అంటే పూర్తిగా మొగిల వరకు కూడా వెళ్ళడం అనేది జరుగుతుందనే అయితే నమ్మకం అయితే ఉందన్నమాట. ఇది కావచ్చు. కాకపోతే ఏంటంటే మనం స్ప్రే చేసినటువంటి రసాయన మందు ఏదైతే ఉందో అది ముఖ్యంగా మనం నీటి మీద పడినప్పుడు అది సిస్టమేటిక్ ఫంగిసైడ్ అయినా ఇన్సెక్టిసైడ్ అయినా ఆకుల మీద ఏ భాగంలో పడినా మొక్క అంతటా వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. ఈ కాంటాక్ట్కి సంబంధించిన ఏవైతే పురుగు మందులు ఉన్నావో ఈ మనకు పురుగు మందులు కావచ్చు, ఈ రసాయన మందులు కావచ్చు, మీరు ఉదయం వేళలో స్ప్రే చేస్తున్నాం అనుకున్నటువంటి ఆ రసాయన మందులు మీరు అనుకున్నట్లుగా ఆకుల మించుని కింది వరకు ఆ పురుగులు ఏవైతే ఉన్నాయో సుడిదోమ కావచ్చు, ఒకవేళ సుడిదోమ వ్యాపిస్తే మాత్రం మనం ముఖ్యంగా ఈ కింద మొదల దగ్గర కూడా మనం రసాయన మందు తాగినప్పుడు మాత్రమే పనిచేస్తుంది ఈ కాంటాక్ట్ పురుగు మందులు అనేవి. ముఖ్యంగా ఈ ప్రతి రైతు మిత్రులైతే గమనించండి. అందుకని మనం డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తున్నప్పుడు సాయంత్రం వేళలో ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి. ఎందుకంటే ముఖ్యంగా మనం సాయంత్రం వేళలో ఈ ఆకుల మీద మాత్రం నీటి బిందులు అనేవి ఉండవు అనమాట. ఆ సమయంలో స్ప్రే చేసినప్పుడు మాత్రమే మనకు రిజల్ట్స్ అయితే ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సిస్టమేటిక్ సంబంధించినటువంటి రసాయన మందులను స్ప్రే చేయండి, మీకు రిజల్ట్స్ అయితే 100% అయితే ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనకు అంటే నేను ప్రత్యేకంగా మా ఫ్రెండ్స్ కావచ్చు, ఇతరత్ర మా ఊర్లో కావచ్చు, ఎక్కువ శాతం అంటే మనకు డ్రోన్స్ ద్వారా అంటే టెక్నాలజీని అయితే వాడుకొని తక్కువ సమయంలో ఎక్కువ పని కావాలనే ఉద్దేశంతో నేను కూడా కొన్ని సందర్భాల్లో డ్రోన్ ద్వారా కూడా రసాయన మందులు స్ప్రే చేసినటువంటి సమయాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం ముఖ్యంగా డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తున్నప్పుడు కొన్ని అయితే పాటించాలన్నమాట. అవి పాటించినప్పుడు మాత్రమే మనకు రసాయన మందులు అనేవి వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం స్ప్రే చేసినటువంటి రసాయన మందులు అధిక ధరలను తీసుకొచ్చి మనం ఈ పెట్టుబడి పెట్టినప్పుడు అవి పనిచేయకుండా పోవడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా కొద్దిమంది రైతు మిత్రులు ఏం చేస్తారంటే మనం నాటు పెట్టిన కాడ నుంచోని కొన్ని సమయాల్లో స్ప్రేలు చేయకపోయినా కానీ మనకు పొట్ట దశలో మాత్రం ఖచ్చితంగా రసాయన మందులను అయితే ఏదైనా ఒక మంచి మందు తీసుకొచ్చి స్ప్రే చేయాలనే ఉద్దేశంతో అయితే ఈ పొట్ట దశలో అయితే స్ప్రే చేస్తున్నారనమాట. కాకపోతే ఏంటంటే మనం స్ప్రే చేసినటువంటి రసాయన మందులు మనం ముందు చెప్పుకున్నట్లుగా
కాంటాక్ట్ మాత్రమే స్ప్రే చేస్తారు. సిస్టమేటిక్ అనేవి వాళ్ళకు పరిజ్ఞానం లేకపోవడం వలన తెలియకపోవడం వల్ల తీసుకొచ్చేది స్ప్రే చేస్తారు అనమాట. అందుకని ప్రతి రైతు మిత్రుడు ఖచ్చితంగా డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తున్నప్పుడు సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ లేకుంటే సిస్టమేటిక్కు సంబంధించినటువంటి రసాయన మందులను తీసుకురండి, స్ప్రే చేయండి, రిజల్ట్స్ అయితే అధికంగా వస్తుంది. ఇదైతే ప్రతి రైతు మిత్రుడు అయితే గమనించాల్సినటువంటి మనమే అనేది నేను కోరుకుంటున్నాను. అంటే మనం ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే అంటే కొద్దిమంది రైతు మిత్రులు ఏం చేస్తారంటే సుడిదోమ వచ్చినాక మనం రసాయన మందులు స్ప్రే చేయొచ్చు అన్న ఉద్దేశంతో మన కొద్దిమంది రైతు మిత్రులు అయితే ఈ పొట్ట దశలో అయితే మనకు సుడిదోమకు సంబంధించిన రసాయన మందులు అయితే స్ప్రే చేయడం అయితే జరగట్లేదు అనమాట. అయితే వరి కంకులు పూర్తిగా బయటకు వచ్చిన తర్వాతకి మనం రసాయన మందులు కనుక స్ప్రే చేయాలనుకుంటే ఖచ్చితంగా మనం డ్రోన్స్ను అయితే వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం పూర్తిగా కంకులు బయటకు వచ్చిన తర్వాతకి ఆ ఫీల్డ్లో మనం తిరగడానికి అయితే అవకాశం ఉండదు. అందులో ఏంటంటే ముఖ్యంగా చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం అనమాట. అందుకనే ఏంటంటే ఇంకా వాటర్ పరిమాణం అనేది పెరుగుతుంది. మనం అంటే ఒక గంటకు కనీసం మనం ఎంత మినిమం ఏంటంటే పంపు ద్వారా స్ప్రే చేస్తే మాత్రం కనీసం ఒక గంటకు అయితే 1 ఎకరం కూడా స్ప్రే చేయలేము అనమాట. అదే ఈ డ్రోన్స్ ద్వారా మనం స్ప్రే చేసినప్పుడు ఒక 4 నుంచి 5 మినిట్స్లో 1 ఎకరం అయితే పూర్తిగా కంప్లీట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని మనం టెక్నాలజీ వచ్చినప్పుడు మనం స్ప్రే చేస్తున్నట్టు కాకుండా మనం స్ప్రే చేస్తున్న రసాయన మందులు ఏవి ముఖ్యంగా పనిచేస్తున్నాయా పనిచేయట్లేవా అనే దాని గురించి అయితే ఆలోచించాలి. డ్రోన్ ద్వారా రసాయన మందులు స్ప్రే చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే పనిచేస్తాయి. రిజల్ట్స్ అయితే ఉంటాయి కానీ కాకపోతే మనం కొన్ని రకాలైనటువంటి మనం ముందు చెప్పుకున్నటువంటి రసాయన మందులు అలాంటివి మాత్రం స్ప్రే చేయండి. రిజల్ట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తున్నప్పుడు నీటి యొక్క పరిమాణం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు మిత్రుడితే గమనించండి. అందుకని మీరు ఒకవేళ స్ప్రే చేయాలనుకుంటే మాత్రం ఈ డ్రోన్స్ ద్వారా స్ప్రే చేస్తున్నప్పుడు మంచి మందులు అయితే మనకు మార్కెట్లోనైతే అందుబాటులో ఉన్నవి. అంటే మనం పొట్ట దశలో స్ప్రే చేస్తున్నప్పుడు ఒక్కసారి స్ప్రే చేస్తే మరలా మనకు ఇంకా ఫీల్డ్లో మనం అంటే సుడిదోమ కావచ్చు, ఈ అగ్గి తెగులు కావచ్చు, ఈ మెడవిరుపు కావచ్చు, ఇంకా గింజ షైనింగ్ కూడా రావడానికి కూడా మనం పొట్ట దశలో ఉన్న స్ప్రే చేసినట్లయితే మనకు ఆ రసాయన మందులు మనకు మంచిగా పనిచేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ప్రతి రైతు మిత్రులు ముఖ్యంగా ఏంటంటే మీరు పొట్ట దశకు వచ్చినంత వరకు ఆ సమయంలో మాత్రమే, లేకుంటే కంకులు 1-2 అక్కడక్కడ వస్తున్నప్పుడు మాత్రమే రసాయన మందులు స్ప్రే చేసుకోండి. ఆ సమయంలో కూడా మంచి మందులను మాత్రమే స్ప్రే చేసుకోండి. బ్రాండెడ్ మందులు స్ప్రే చేసుకోండి. చిన్న కంపెనీ మందులు తీసుకురావడం వల్ల ఇప్పుడు నేను కొద్దిమంది రైతు మిత్రులను నేరుగా మా ఫ్రెండ్స్ అయితే కొద్దిమంది అయితే మనకు అంటే కొద్దిమంది సన్నాలు సాగు చేసిన వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను. వాళ్ళు పొట్ట దశలోనైతే మనకు ఈ సుడిదోమకు సంబంధించినవి అంటే రసాయన కొద్దిమంది మాత్రం అంటే కొద్దిమంది అడ్వాన్స్గా స్ప్రే చేసుకోరు, కొద్దిమంది అడ్వాన్స్గా స్ప్రే చేసుకోలేదు సుడిదోమకు. అయితే ఈ క్రమంలో ఏమవుతుందంటే మనకు సుడిదోమ రాదన్న ఉద్దేశంతో కొంచెం అంటే వచ్చినాక స్ప్రే చేద్దాంలే అన్నట్లుగా వాళ్ళైతే భావించడం అయితే జరిగిందనమాట. వాళ్ళు సుడిదోమ వచ్చినాక స్ప్రే చేద్దామంటే మనకు అనుకున్న టయానికి అది కంట్రోల్ కాకపోతే మాత్రం మనకైతే చాలా వరకు అయితే ప్రభావం అయితే చూపిస్తుంది అనమాట. అందుకని మనం ఒకవేళ మీరు ఎందుకంటే వ్యవసాయం అనేది మనకు రిస్క్తో కూడుకున్న వ్యవహారము. మనం ఏ సమయంలో ఒక రోజు మనం దాటిపోతే మరలా ఇంకా ఏమవుతుందో మనకు తెలియదు అనమాట. అందుకని మనం అడ్వాన్స్గా ఈ శ్రమను తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో డ్రోన్స్ని అయితే ఉపయోగిస్తారు. దీన్ని పర్వాలేదు, నేను కాదనట్లేను. కాకపోతే ఏంటంటే మనం స్ప్రే చేస్తున్న రసాయన మందులు అవి పర్ఫెక్ట్గా ఉన్నగా, ఆ కాంబినేషన్లో అవి కలుస్తున్నాయా లేదన్న దాన్ని కూడా మనం అయితే చూసుకోవాల్సిన బాధ్యత అయితే మన మీద ఉందన్నమాట. అందుకని సిస్టమేటిక్ ఇన్సెక్టిసైడ్ అంటే మొక్క మీద ఏ భాగంలో పడినా కానీ పూర్తిగా మొక్క అంతటా వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ లేదా ఫంగిసైడ్ అంటే మొక్క యొక్క ఏ భాగంలో పడితే ఆ భాగంలోనే రసాయన మందు అనేది దాని ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అందుకని సిస్టమేటిక్ అంటే మొక్క యొక్క ఆ భాగంలో పడినప్పుడు పూర్తిగా మొక్క అంతటా వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మనం స్ప్రే చేసినటువంటి రసాయన మందు ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే మనకు 99% అయితే ఉంటుందని అయితే ప్రతి రైతు మిత్రుడు గమనించండి. ఫ్రెండ్స్, ఇది టాపిక్. మనమైతే మరొక టాపిక్ తోటి అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.